హైదరాబాద్ లో కల్తీ మసాలాల తయారీ విక్రయ కేంద్రాలపై మల్కాజ్గిరి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు ₹1.5 కోటి విలువైన మసాలాలు, ముడిసరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ కంటోన్మెంట్ ఎస్ఓటీ పోలీసులు రామాంతాపూర్ లక్ష్మీనారాయణ నగర్లోని మెహక్ మసాల్స్ పై దాడి చేశారు. గడువు ముగిసిన మసాలాలను రీసైక్లింగ్ చేసి కొత్త ప్యాకెట్లలో నింపుతున్నట్లు గుర్తించారు. అక్కడ 330 కిలోల గడువు ముగిసిన మసాలాలు, 2228 కిలోల ముడి సరుకు, 5 యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.25 కోట్లు. మరోవైపు మేడిపల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ లో అపరిశుభ్ర పరిస్థితుల్లో మసాలాల తయారీని గుర్తించారు. కారంపొడిలో సుమారు 30% చెక్కపొడి కలుపుతున్నట్లు తేల్చారు. స్వస్తిక్ బ్రాండ్ను పోలిన ప్యాకింగ్తో ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 10,890 కిలోల మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెడ్ ఫుడ్ కొనుగోలు సమయంలో తయారీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, SSFI వివరాలు పరిశీలించాలని పోలీసులు సూచించారు. కల్తీపై సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు. మెహక్ మసాలాస్ అని ఉప్పల్లో, తర్వాత వీళ్ళే జాబ్ వర్క్ ఇచ్చిన తిరుమల ఎంటర్ప్రైజెస్ అని మేడిపల్లిలో. ఈ మెహక్ మసాలాస్ అన్నవి ఇది 3 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపుగా 17 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ చేస్తున్నారు, గ్రైండింగ్ చేస్తున్నారు, అట్లనే స్పైసెస్ ని కూడా ప్యాక్ చేస్తున్నారు. అయితే ఇనిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ లో దాదాపుగా ఈ రోజు 210 కేజీల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఒక 60 కేజీలు, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 కేజీలు, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయబడినది దాదాపుగా 1,25,00,000 వర్త్ ప్రాపర్టీ. అయితే దీంట్లో దేవనేని భూపేష్ అన్న అతన్ని మనము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని ఓనర్ వచ్చి కవిత నరేష్ అన్న పేరుతో ఈ లైసెన్స్ ఉన్నది. అట్లానే మనము మేడిపల్లిలో సీజ్ చేసిన 2వ కేసులో వీళ్ళు వాళ్లకు జాబ్ వర్క్ ఇస్తారు. వాళ్ళ పేరు సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్. అయితే పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇద్దరిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, సత్యనారాయణ అండ్ రుద్రశేఖర్ అని. ఇక్కడ ప్రాపర్టీ దాదాపుగా టర్మరిక్ పౌడర్ ఒక్క పసుపే 2,300 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చిల్లీ పౌడర్ 3,350 కేజీలు సీజ్ చేయడం జరిగింది. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5,140 కేజీలు సీజ్ చేయడం జరిగింది. గరం మసాలాను ఒక 100 కేజీ. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది.